అందరికీ నమస్తే అండి. ఒక కీలకమైన అప్డేట్ ఉంది. ముంబైకి చెందిన హీరోయిన్ కాదంబరి జత్వాని, అంటే హీరోయిన్ కమ్ డాక్టర్ కూడా ఆమె. సో ఆ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జస్ట్ ఇందాకే సస్పెండ్ చేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, ఈ కేసు కోర్టుల వరకు వెళ్తే ఎటువైపు ఉండబోతోంది, దీనిలో ఆధారాలు ఏంటి, తప్పులేంటి అనేది చెప్తాను. సో కొంచెం కీలకమైన అప్డేట్ ఉన్నదన్నట్టు చెప్పేస్తాను. సో దయచేసి ఫోకస్ నేను చెప్పే కంటెంట్ మీద ఉంచండి, పక్కన ఉన్న బొమ్మల మీద ఉంచొద్దు. ఇది మా పాప పెట్టుకున్న బొమ్మలు అనమాట. సరే, కాదంబరి జత్వాని గారు అంటే ఈ వీళ్ళని సస్పెండ్ చేయడానికి ప్రధానమైన కారణాలు ముందుగా అందరికీ డౌట్ రావచ్చు. ఒకటి, ఆమె మీద నమోదు చేసిన ఇప్పుడు ఆ వ్యవహారం అంతా మీ అందరికి గుర్తుంది కదా. కాదంబరి జత్వాని గారిని ఇప్పుడు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు మీద ఆమె ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించి తన ఆస్తులను అమ్మేయాలనుకుంది, తన స్థలాన్ని అమ్మేయాలనుకుంది అని కుక్కల విద్యాసాగర్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిబ్రవరి 2వ తేదీన ఫిర్యాదు చేస్తే ఫిబ్రవరి 2వ తేదీన వీళ్ళు ముంబై వెళ్ళి ఆమెను అరెస్ట్ చేసి తీసుకొచ్చారనమాట. సో ఆ కేసు ఇప్పుడు ఆమెను అక్రమంగా నిర్బంధించారు అని ఆమె ఫిర్యాదు చేయడం అవన్నీ జరుగుతున్నాయి కదా. సో ఆ కేసులో ఈ ఐపీఎస్ అధికారుల పాత్ర ఉంది అని నిర్ధారించుకున్న ప్రభుత్వం వీళ్ళు అక్రమంగా వ్యవహరించారు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు అనేది ఇప్పుడు ప్రభుత్వం నిర్ధారించుకొని వాళ్ళని సస్పెండ్ చేసిందనమాట. సో వీళ్ళు ఎక్కడ తప్పుకు దొరికారంటే, ఒకటి, ఆమె మీద నమోదు చేసిన సెక్షన్ల తప్పు. ఆమె మీద కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు, ఆ ఫిర్యాదు మీద ఏ సెక్షన్లు నమోదు చేయాలంటే నాన్ బెయిలబుల్ నమోదు చేయొచ్చు. కానీ వీళ్ళు ఉద్దేశపూర్వకంగా కఠినమైన సెక్షన్లు నమోదు చేశారు. బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేయాల్సిందే నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేశారు, కఠినమైన సెక్షన్లు నమోదు చేశారు. అది ఒకటి తప్పు. అలాగే ఆమెను అర్జెంటుగా అరెస్ట్ చేసేయడానికి ప్రీ ప్లాన్డ్గా ఆయన ఫిబ్రవరి 2వ తేదీ పొద్దున్న ఫిర్యాదు ఇస్తే వీళ్ళు మధ్యాహ్నం వెళ్ళి తీసుకొచ్చేశారు. దీనికి సంబంధించిన ఫ్లైట్ టికెట్లు ఫిబ్రవరి 1వ తేదీనే బుక్ చేశారు. అంటే కంప్లైంట్ వస్తుందని ముందు రోజే ఊహించారేమో, బహుశా కల వచ్చిందేమో, రేపు ఈ కంప్లైంట్ వస్తుంది మనం ముంబై వెళ్ళాలి అని కల వచ్చేమన్నా ఫ్లైట్ టికెట్లు ముందు రోజు బుక్ చేస్తారేమో. ఇక్కడొకటి తప్పుకు దొరికారు. సో వీటన్నింటిలో మీ అందరికి డౌట్ రావచ్చు, ఇది జరిగిందే ఇబ్రహీంపట్నంలో కదా, మరి దీనిలో పిఎస్ఆర్ ఆంజనేయులు గారికో లేదంటే కాంతిరాణా టాటా గారికో లేదంటే విశాల్ గున్ని గారికో సంబంధం ఏంటని డౌట్ రావచ్చు. సో ఇది ఏ స్టేషన్ పరిధిలో అయితే జరిగిందో అప్పుడు ఉన్న పోలీసులను ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేశారు. ఈ మొత్తం వ్యవహారం మీద కాదంబరి జత్వాని పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు దీని మీద కూపీలాగడం, ఈ కూపీలాగే క్రమంలో అప్పుడు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేసిన పోలీసులను అందరినీ విచారించడం, ఆ విచారించే క్రమంలో వాళ్ళందరూ అప్రూవర్లుగా మారిపోవడం, ఉన్నది ఉన్నట్టు చెప్పేయడం, వాళ్ళు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, వాళ్ళు చేసింది తప్పు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. అలా ఎందుకు వ్యవహరించారు, ఎవరు వాళ్ళకి చెయ్యమని చెప్పారంటే వాళ్ళ ఉన్నతాధికారులు. ఆ ఉన్నతాధికారులు ఎవరు, అప్పట్లో విజయవాడ పోలీస్ కమిషనర్ గా పనిచేసిన కాంతిరాణా టాటా గారు, డీసీపీగా పనిచేసిన విశాల్ కున్ని గారు. సో వీళ్ళిద్దరు వెనక కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు గారి పాత్ర ఉంది. ఇది నిర్ధారించుకున్నారు. ఇలా అంటే ఎవరైతే నేరారోపణలు ఎదుర్కొన్నారో, ఎవరైతే అప్పుడు ప్రత్యక్షంగా తప్పు చేశారో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా ఇప్పుడు ఈ విచారణాధికారులు కొన్ని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ఈ ఆధారాల మేరకు ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చారు డీజీపీ గారికి. డీజీపీ గారు దాన్ని పరిశీలించి దాన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని ప్రభుత్వ పెద్దలకు చంద్రబాబు గారికి రిపోర్ట్ పెట్టారు. సో బ్యూరోక్రసీ అధికారులను అంటే సివిల్ సర్వెంట్లను సస్పెండ్ చేయాలంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. లీగల్గా దాన్ని సమర్థించుకోవాలి, లీగల్గా మేము చేసింది రైటే అని గట్టిగా వాదనలు వినిపించుకోవాలి, లేకపోతే భవిష్యత్తులో ప్రభుత్వం పరువు పోద్ది, ఇబ్బందులు పాలవుతారు. సో అందుకే చంద్రబాబు గారి వరకు ఆ ఫైల్ వెళ్లడం, ఆయన కూడా నిశ్చితంగా 1-2 సార్లు పరిశీలించి అధికారులతో రివ్యూ చేసి ఎస్ అంతా కరెక్ట్ గానే ఉంది, సస్పెండ్ చేసేయండి అని చెప్పడం. సో ఇమీడియట్ గా సస్పెన్షన్ ఉత్తర్వులు రావడం, ఇవన్నీ చకచక జరిగిపోయాయి. ఈ రోజు ఖచ్చితంగా ఇది కక్ష సాధింపు అని రేపు వాదిస్తారు. ఇది కక్ష సాధింపు మాత్రమే, కొంతమంది ఐపీఎస్లను టార్గెట్ చేయడానికే ఈ కేసు తీసుకొచ్చారని మేము ముందే చెప్పాము. సో ఇప్పుడు అదే జరిగింది అని వైసీపీ నేతలు చెప్తారు. అయితే ఆధారాలు లేకుండా అలా చేయరు. స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ లేకుండా అలా అంత ఈజీగా అంత ఆషామాషిగా చెయ్యరు. ఎందుకంటే నిజంగా ఐపీఎస్ అధికారులను వేధించాలనుకుంటే పివి సునీల్ కుమార్ గారిని ఈ కేసులో లాగొచ్చుగా, ఆయన ఎందుకు లాగట్లా? ఎందుకంటే ఆయనకు సంబంధం లేదు కాబట్టి. ఆయన లాగ నిజంగా ఈ ప్రభుత్వం కక్ష సాధించాలి ఐపీఎస్ల మీద అయితే ఓ 12 మందో 15 మంది ఐపీఎస్ అధికారులు ఉన్నారు, వాళ్ళందరి మీద లాగొచ్చు, వాళ్ళందరినీ లాగొచ్చు. కానీ వాళ్ళని లాగట్లా. ఎందుకు లాగట్లేదు? అప్పుడు ఎవరెవరికి ప్రమేయం ఉంది, ఎవరెవరు ప్రమేయం ఉన్నట్టు వీళ్ళకి ఆధారాలు దొరికాయి అనేది మాత్రమే నిర్ధారించుకున్నారు. సో దాని ఆధారంగా మాత్రమే చర్యలు తీసుకున్నారు.
సో మొత్తానికి ఈ కేసు అయితే అంత ఈజీగా అంత ఆషామాషిగా కాదు. ఎందుకంటే ఒక మహిళను అక్రమంగా నిర్బంధించడం, ఒక మహిళ మీద తప్పుడు కేసు నమోదు చేయడం, ఆమెను శారీరకంగా మానసికంగా వేధించడం, సో ఇవన్నీ కూడా ఆమె దగ్గర ఉన్న ఆధారాలు పోలీసులకు ఇవ్వడం, పోలీసులు దాన్ని ధృవీకరించుకోవడం, కొంతమంది అప్పుడు పనిచేసిన పోలీసులను అరెస్ట్ చేయడం, అదుపులోకి తీసుకోవడం, వాళ్ళు సరెండర్ అయిపోవడం, జరిగిందంతా పోసగుచ్చినట్టు చెప్పేయడం, ఇదంతా చకచకా జరిగాయి అన్నమాట. సో అందుకే ఈ ముగ్గురిని సస్పెండ్ చేసింది ప్రభుత్వం.